అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఫిబ్రవరి 10వ తేదీన అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కొన్ని ప్రత్యేకమైన అంశాలు, ఒక ప్రత్యేకమైన వార్తలు కూడా వీరు చెవిన పడబోతున్నాయి. వీరు బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతూ ఉన్నారు. హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికీ కూడాను చాలా బాధలు మోసుకుంటూ ఉంటారు. హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటి రోజులు చాలా అరుదుగా ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజుల్లో వీరి జీవితంలో వ్యత్యాసం తెచ్చినటువంటి రోజులు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో గడిపేటువంటి విధంగా, వీరి జీవితం ఎప్పుడు ఎవరికి కూడా సహాయం చేయని విధంగా అయితే జరగబోతుంది. రేపటి రోజున వీరు చేసేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఒక అద్భుతం అని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే ప్రతి క్షణం కూడా మీ యొక్క శ్రమకు, మీరు కష్టించిన శ్రమకు ప్రతిఫలం దక్కుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఏమనుకున్నా దాంట్లో అయితే ప్రత్యేకంగా విజయాన్ని అయితే చవిచూడబోతున్నారు. కొందరు వ్యక్తుల యొక్క సహకారం అయితే రేపటి రోజున మీకు చాలా లభించబోతుంది. అంతేకాకుండా అసలు ఇది చదవడానికి గల ముఖ్య కారణం కూడా అయితే 3 గ్రహాల యొక్క కలయిక అని అయితే చెప్పుకోవచ్చు. గ్రహాల కలయిక మూలంగా అయితే మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు ఏది మొదలుపెట్టినా కూడా ప్రతి పని కూడా మీకు రెట్టింపు ఫలితాలను అయితే తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఒకసారి కనుక మొదటగా మీకు వచ్చినటువంటి లాభాల అవకాశాల మీద కనుక ఒక స్త్రీమూర్తి అయితే మీకు రాబోయే అదృష్ట ద్వారం ద్వారా మీకు ఎన్నో సమస్యల నుండి అయితే రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అయితే ప్రవేశించబోతుంది. ఆ స్త్రీ వలన మీకు ఇంతకుముందు కలిసి రావచ్చు, కలిసినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఒకవేళ కలిసినటువంటి వ్యక్తి కాకపోయినా కూడా మీకు తీసుకురాబోయే అదృష్టాన్ని, ముఖ్యంగా మీకైతే సంబంధించిన ఒక ముఖ్యమైన శుభవార్త కూడా, రెండో విషయానికి వస్తే కనుక ఒక ప్రతిభను గుర్తించినటువంటి వ్యక్తిని అయితే పరిచయం చేయడానికి ఉన్న, మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక పనికి మీకే ప్రత్యేకంగా దక్కవలసిన యోగం ప్రకారం అయితే మీ ముందుకు వస్తున్నటువంటి ఒక అవకాశంగా అయితే మారవచ్చు. ఈ విధంగా అయితే ఆ స్త్రీ ఆశీర్వాదాలు మీకు ఎన్నో రకాల శుభవార్తలు కూడా దాగి ఉన్నాయి. ఆర్థిక లాభం అనుకోవచ్చు, వచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క శ్రీమూర్తి వల్ల మీకు ధనలాభం కూడా చాలా మరింతగా బలపడుతుంది. ఎన్నో అవకాశాలు ఆలస్యమైనప్పటికీ కూడా డబ్బు కూడా ఆమె మాట ద్వారా అయితే మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. మీకు తగిన ఫలితాన్ని అయితే, మీకు శ్రమకు తగిన ఫలితాన్ని గమనిస్తూ ఇన్ని రోజులు కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆమె యొక్క అనుగ్రహం మీకు శ్రమకు గుర్తించిన తర్వాత మీకు తెలియజేయాలని అయితే రావాల్సిన ఫలితాలు కూడా మీకు రావడం, అలాగే ఎవరో మీ మీద చేసినటువంటి కొన్ని దుష్ట ప్రయోగాల కారణంగా మిమ్మల్ని కాపాడడం, ఇటువంటివన్నిటిని కూడా జరుగుతూ ఉంటాయి. మీ యొక్క పని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానం లాగా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా శుభాలన్నీ కూడా రేపటి రోజున మీకైతే మీ వాకిటి ముందుకు రాబోతున్నాయి, నిలబడబోతున్నాయి అయితే మీరు తెలుసుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి డబ్బుల సమస్యలు కూడా మీరు వెంటబడబోతున్నాయి. అయితే వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్న రేపటి రోజున అయితే ఏది మొదలు పెట్టాలనుకున్నా మీరు మనసులో అనుకుంటూ ఉంటే మాత్రం రేపటి రోజున అది మొదలుపెట్టి తీరుతారు. అద్భుతమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా చవిచూడబోతున్నారు. మీ మనసులో అనేక రకాల ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి. అలాంటి విషయాలు మీకు ఊహించని విధంగా ఆమె యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభించబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ముఖ్యమైనది అయితే ఆరోగ్యం లాభం మీకు రేపటి రోజున అయితే ఎన్నో రాబోతున్నాయి. చాలా సంవత్సరాలుగా కోరుకున్నది రేపటి మధ్యాహ్నం తరువాత మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన 3 ప్రధానమైన మార్పులు అనేవి కూడా మీరు సంభవించబోతున్నాయి. ఏదైనా కానీ మానసిక పరంగా ఒత్తిడి అయితే ఉండవచ్చు, అలసట ఉండవచ్చు. ఇవన్నీ కూడా మీరు బయటకు పడేటువంటి అవకాశాలు, సుదీర్ఘమైన ప్రయాణం లాగా రేపటి రోజున కనబడబోతుంది. అలాగే వాటిలో ముఖ్యమైనది ఏంటంటే కనుక మానసిక ఒత్తిడి తగ్గిపోవడం, రేపటి రోజున శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోవడం, అంతేకాకుండా రాత్రిపూట నిద్ర బాగా పడకపోవడం, ఇటువంటివన్నీ కూడా చాలా అయితే జరుగుతూ ఉంటాయి. ఒక స్త్రీ చెప్పినటువంటి మాట ద్వారా మీకు ఈ పరిహారం ఇచ్చిన తర్వాత ఆ స్త్రీ తర్వాత ఒక దైవ ప్రార్థన లాంటిదనైతే మీరు ఖచ్చితంగా ధైర్యం, ప్రోత్సాహం అనేది రేపటి రోజున మీకు ఆరోగ్యానికి మరింత ఎక్కువగా ఉపయోగపరంగా అయితే కనపడబోతుంది. రేపటి రోజున దైవానుగ్రహం కలయిక అయితే మీకు మీ వైపు తిరగబోతుంది. మీ జీవితంలో ఆరోగ్యం ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనకరంగా లేదు కనుక మీ యొక్క శుభ ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యపరంగా అత్యంత పవిత్రమైనది చెప్పుకోవచ్చు. మరి ఆమె ఎవరో కాదు, ఆమె మీ కొంత వివరణగా చెప్పాలంటే ఆమె మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దవారు కావచ్చు, బంధువుల్లో కావచ్చు,
స్నేహితులు కూడా కావచ్చు, మార్గదర్శకంగా నిలిచినటువంటి ఒక గురువై కూడా ఉండవచ్చు. అనుకోకుండా రేపటి రోజున అయితే మాత్రం ఒక ఏర్పడేటువంటి ఒక అపరిచితురాలు కూడా అవ్వవచ్చు. అటువంటి వ్యక్తి అయితే ఆ ఒక శక్తి అయితే ఆమెలో దాగున్నటువంటి ఒక శక్తి, దేవతా శక్తి అనైతే చెప్పుకోవచ్చు. వాస్తవానికి గొప్పదనే ఉండొచ్చు. మీ జీవితంలో ఒక ఆశీర్వాదం అయితే మీకు రేపటి రోజున మూసుకుపోయిన ఆ ద్వారాలన్నీ తెరుచుకోబోతున్నాయనైతే తెలుసుకోవాలి. రేపటి రోజున శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు శుభకాలంగా అయితే మీకు మరింత ప్రోత్సాహకరంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మాత్రం ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేసుకొని తీరాలి. స్త్రీలను తప్పకుండా గౌరవించాలి. కించపరిచేలాగా అస్సలు మాట్లాడకూడదు. స్త్రీలను కానీ, పెద్దవారిని కానీ, ఎవరైనా కానీ పువ్వులు కనపడినా మీ స్తోమతకు తగిన ఏదైనా ఇచ్చి వాళ్ళనైతే కాస్త మీరు ఆనందపరచడం ఎంతైనా మంచిది. వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం రేపటి రోజున అద్భుతమైన ఫలితాలను చవిచూసేందుకు మంచి అవకాశంగా అయితే మారబోతుంది. మీరు వ్యర్థం చేసుకోకండి. ఇక సమయాన్నైతే మీరు వృధా చేసుకోవద్దు. శుభ ఫలితాలను పొందడానికి రేపటి రోజున మీకు చాలా మంచి అవకాశాలే ఎదురు చూస్తున్నాయి. రేపటి రోజున మీకు అద్భుతమైన రోజు కనుక లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకుని తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది. లలితా సహస్రనామాలు చదవడం లేదా వినడం వల్ల మీకు ఎంతైనా కలుసుబాటుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వాటి ఫలితాలు మీరు మరిన్ని చవి చూడబోతున్నారు. వినడం లేదా కనీసం మీరు మొబైల్ ఫోన్లో అయినా కానీ వినడానికైనా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఎన్నో ఫలితాలైతే రాబోతున్నాయితే మీరు అర్థం చేసుకోండి. అమ్మవారి వెలుగు మీపై ఎక్కువ ప్రసరిస్తుందని అయితే తెలుసుకోండి. మీ జీవితంలో ఒకవైపు చాలా బాగుంటుంది. పరిహారాలు పాటించినా పాటించకపోయినా ఉదయం సాయంత్రం చక్కగా తప్పకుండా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోవడం, ఇంట్లో తప్పకుండా దీపారాధన పెట్టడం వల్ల మనశ్శాంతి ఉంటుందని తెలుసుకోండి. దైవశక్తి అనేది ఇంట్లోనే ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయని అయితే ఖచ్చితంగా మీరు ఈ పనిని చేయడం వల్ల అస్సలు మర్చిపోవద్దు. లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరైతే గనక లక్ష్మీ పూజ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. రేపటి రోజున ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా ఎంతో యోగదాయకంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం వల్ల ఎర్రటి పూలతో కానీ లేదా తెల్లటి పూలతో కానీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజ్ కలర్ గులాబీ పూలతో అయినా సరే మీరు పూజ చేయడం వల్ల అన్ని గ్రహాల అనుకూలత అయితే మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు తీరుతారు. ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. రేపటి రోజున ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడబోతుంది. నవగ్రహ శ్లోకాలు వినడం ఎంతైనా మంచిదైతే మనోబలంగా పెరుగుతుంది. మనోధైర్యం సిద్ధపడుతుందని చెప్పుకోవచ్చు. అధికార యోగం ఉన్నందున ఉన్నత స్థితి కలగబోతుంది. పదవీ యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా అన్ని రకాలుగా స్థిరంగా ఉండవలసిన అవసరం ఉంది. అలాగే సిద్ధపడి ఉండడం మీ యొక్క భవిష్యత్తుకు అంతా మంచి శుభప్రదంగా ఉండబోతుంది. మీ భవిష్యత్తు యొక్క బంగారు బాట కోసం ఖచ్చితంగా రేపటి రోజున మీరు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడు వెంటాడే మీకు రక్షిస్తూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏ పనైనా సరే అన్ని రకాల శ్రమకు దైవబలం అనేది తోడే మరింత ఎక్కువగా మీ యొక్క సంపాదన తెచ్చిపెడుతుందని అయితే తెలుసుకోండి. రేపటి రోజున మీరు తప్పకుండా చేయవలసిన దేవతారాధన అయితే అస్సలు మర్చిపోవద్దు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి వాళ్ళ వారికి రేపటి రోజున ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలనేది ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.